నెక్స్ట్ హైడ్రాకు రాహుల్ సైతం. ఏందిది? తెలంగాణలో ఇప్పుడు ఎవరి నోట విన్నా హైడ్రా అన్న మాటే వినిపిస్తోంది. రేవంత్ రెడ్డి తేనె తుట్టెను కదిలించారని, పులి మీద స్వారీ చేస్తున్నారని కొంతమంది అభిప్రాయపడుతుండగా, హైడ్రా ద్వారా అక్రమ నిర్మాణాలు తొలగించి చెరువులు పరిరక్షిస్తున్నారని సామాన్య ప్రజానీకం ఆయనకు జేజేలు పలుకుతోంది. ఆరంభం అదుర్స్, ముగింపు ఎలా, ఎప్పుడు అనేవే ప్రస్తుతం కీలక ప్రశ్నలు. ముగింపు ఉంటుందా దీనికి? ముగింపు రావాలంటే ఇంకొక చాలా సమయం పడుతుంది. ఎక్కడ ముగింపు? కబ్జాలు చేసినా తీయాలి కదా. హైదరాబాదే కాదు, గ్రామాలు, మండలాలు, జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున చెరువులు కబ్జాకు గురైనాయి. అవన్నీ తీయాలా? అవన్నీ తీయండి. పులి మీద ఎక్కిన రేవంత్ రెడ్డి దిగుతా అంటే జనం ఊరుకోరు కదా. నో, కష్టమో నష్టమో ఏదైనా ఈ పని కంప్లీట్ చేయాలా మేము కోరుకుంటున్నాం. హైడ్రా చేపడుతున్న కూల్చివేతలకు సంబంధించి ఎన్ని ఒత్తిళ్లు వస్తున్నప్పటికీ ముఖ్యమంత్రి తట్టుకొని నిలబడగలుగుతూ ఉండడం సామాన్య విషయం కాదు. కూల్చివేతలు ప్రారంభమైన వెంటనే కాంగ్రెస్ అధిష్టానానికి పుంఖానుపుంఖాలుగా ఫిర్యాదులు పోయినాయి. ఆంధ్రప్రదేశ్కు చెందిన కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజు కుటుంబానికి చెందిన భవనాన్ని కూడా మొదటి రోజే కూల్చేశారు. భవనం కాదది, అది రేకుల షెడ్లు. అక్కడ ఓరో స్పోర్ట్స్ సిటీ పేరుతో 10 ఎకరాల్లో ఉన్న ప్లేస్ అది. అందులో రేకుల షెడ్లు వేసుకొని కొన్ని కాఫీ షాపులు ఇవన్నీ ఏవో ఉంటాయిగా, రిక్రియేషన్ జోన్లు ఏదో అంటారు కదా, జల్సాలు చేసేవి. సో వీళ్ళంతా బాగా సంపాదించినంత పోయాడ జర ఎంజాయ్ చేసి వస్తారు ఆ చెరువు పక్కన. అది ఆ రేకుల షెడ్లు గులగొట్టిరు, బిల్డింగ్లు అనకు. హైడ్రా చేపడుతున్న కూల్చివేతలకు సంబంధించి ఎన్ని ఒత్తిళ్లు వస్తున్నప్పటికీ ముఖ్యమంత్రి తట్టుకొని నిలబడగలుగుతుండడం సామాన్య విషయం కాదు. కూల్చివేతలు ప్రారంభమైన వెంటనే కాంగ్రెస్ అధిష్టానానికి పుంఖానుపుంఖాలుగా ఫిర్యాదులు వెళ్ళినాయి. ఆంధ్రప్రదేశ్కు చెందిన కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజు కుటుంబానికి చెందిన భవనాన్ని కూడా మొదటి రోజే కూల్చేశారు. ఆ రోజు పల్లంరాజు ఎన్ని ప్రయత్నాలు చేసినా సీఎం రేవంత్ రెడ్డి అందుబాటులోకి రాలే. దీంతో ఆయన పార్టీ అధ్యక్షుడు ఖర్గేకు ఫిర్యాదు చేశారు. ఒక రకంగా చెప్పాలంటే ప్రెజర్స్ని తట్టుకొని నిలబడడం అన్నది గొప్ప విషయమే. అండ్ ఇప్పుడు ఈయన కూడా చెప్పాల్సింది ఏంటంటే, మాట్లాడదాం మిగతా విషయాలతో పాటు కూల్చివేతలపైన చర్చించడానికి రేవంత్ రెడ్డి భట్టి ఉత్తమ్ను ఢిల్లీకి పిలిపించుకున్నది అధిష్టానం. పల్లంరాజు ఫిర్యాదు పైన రేవంత్ను ఖర్గే నిలదీశారని తెలిసింది. దీంతో కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు పల్లంరాజు ఎలా ప్రయోజనాలు పొందారో సాక్ష్యాధారాలతో అధిష్టానానికి వివరించారు. కూలగొట్టిన భవనం అక్రమంగా నిర్మించిందని నిరూపించారు. దీంతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కల్పించుకొని రేవంత్ చర్యలను తాను సమర్థిస్తున్నాను, ఆయన్ను అడ్డుకోవద్దని కాంగ్రెస్ ముఖ్యులకు స్పష్టం చేశారు. అంతే, రేవంత్కు కొండంత అండ లభించింది. ఏ లక్ష్యంతో కూల్చివేతలు ప్రారంభించారో కానీ రేవంత్ రెడ్డి ప్రస్తుతం అటు పార్టీ అధిష్టానం నుంచి ఇటు ప్రజల నుంచి మంచి మార్కులు కొట్టేస్తున్నారు. హైదరాబాద్లో చెరువులు దురాక్రమణకు గురైన విషయం తెలిసిందే. ఈ కారణంగానే ఒక మోస్తరు వర్షానికి కూడా జలమయమవుతోంది. ఫలితంగా సీఎం చర్యలకు ప్రజల నుంచి మద్దతు లభిస్తోంది. ప్రస్తుతానికి ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న అక్రమ నిర్మాణాలపైనే హైడ్రా దృష్టి కేంద్రీకరించింది. బఫర్ జోన్లో నిర్మించిన కట్టడాల జోలికి ఇంకా పూర్తి స్థాయిలో వెళ్లలేదు. అయినా హైడ్రా లాంటి వ్యవస్థను అన్ని ప్రాంతాలకు విస్తరించాలన్న డిమాండ్ వినిపిస్తోంది. అక్రమ నిర్మాణాల పాపం బిల్డర్లు, అధికారులదే. హెచ్ఎండిఏ, జీహెచ్ఎంసీ వంటి సంస్థల అనుమతితో నిర్మించిన ప్లాట్స్ను కొనుగోలు చేసిన వారికి ఏ పాపం తెలియదు. వారిని ఇప్పుడు శిక్షించడం కూడా అన్యాయం అవుతుంది. ఇక 111 జీవో వ్యవహారం ఉండనే ఉన్నది. దశాబ్దాల క్రితం అమల్లోకి వచ్చిన ఈ జీవో విషయంలో ప్రభుత్వం ఇప్పటికైనా స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలి. హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ జలాశయాల పరిరక్షణకు ఈ జీవోనప్పట్లో తెచ్చారు. అది కూడా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు. ఇప్పుడు హైదరాబాద్ ప్రజల మంచినీటి అవసరాలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. అదే సమయంలో ఔటర్ రింగ్ రోడ్ వచ్చింది. నీటి ప్రవాహానికి అడ్డుగా ఔటర్ రింగ్ రోడ్ నిర్మించిన తర్వాత దాని లోపల ఉన్న ప్రాంతాన్ని 111 జీవో పరిధిలోనిదిగా పరిగణించడం అర్ధరహితం. అందుచేత 111 జీవో పరిధిలో శాస్త్రీయ పద్ధతిలో నిర్మాణాలకు అనుమతులు ఇవ్వడం వాంఛనీయం. ఎందుకు? మీ ఫామ్ హౌస్ ఉందనే అంటున్నారు. మరాడా ఏడా ఔటర్ రింగ్ రోడ్ దాటంగానే ఔటర్ రింగ్ రోడ్ మీద నుంచి ఇట్లా స్ట్రేట్గా పోతే మొన్ననే పోయొచ్చిన నేను. ఏం ఏరియా అది? శంషాబాద్ అదే దాటి ఔటర్ రింగ్ రోడ్ ఎక్కిన తర్వాత ఒక కొంచెం దూరం పోతే అక్కడే ఇవన్నీ కనబడతా ఉంటాయి. వెలుగు ఆఫీస్ కానీ ఈ కేఎల్ఆర్ ఫామ్ అని ఇట్లా కొన్ని కనిపిస్తూ ఉంటాయి. అక్కడ ఉన్న కొంతమంది ఒకరిద్దరు రిటైర్డ్ ఆఫీసర్లు ఒక ఇల్లు కట్టుకున్నారు. చిన్న ఇల్లు కట్టుకొని చిన్న గోడ తిప్పుకుంటే అవి కూల్చేసిరు మొన్న పోయి. వాళ్ళు ఏమంటున్నాడు, గీడనే ఉంటుందా రాధాకృష్ణ ఫామ్ హౌస్ అని అంటున్నారు. మరి నాకు తెలియదు, నేను చూడలేదు. మరి మీ 111 జీవో పరిధిలో ఉందా లేదా మీ ఫాము? అట్లాంటివి ఏమైనా ఉన్నాయా మీకు? మరి చెప్పాలి. మీరే అంటున్నారు 111 జీవో పరిధిలో శాస్త్రీయ పద్ధతిలో నిర్మాణాలు అంటే ఎట్లాంటి నిర్మాణాలకు అనుమతులు ఇవ్వాలా? మీరే చెప్పాలి మరి దాన్ని. ఈ నేపథ్యంలో ఆ 2 జలాశయాలను టూరిజం కేంద్రాలుగా అభివృద్ధి చేసి 111 జీవో పరిధిలోని ప్రాంతాల్లో కొన్ని పరిమితులతో ఒక క్రమ పద్ధతి ప్రకారం నిర్మాణాలకు అనుమతించడం వల్ల ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. అదే సమయంలో అక్రమ కట్టడాలు, పద్ధతి పాడు లేకుండా జరుగుతున్న విస్తరణకు అడ్డుకట్ట వేయొచ్చు. మీరు ఫస్ట్ చెప్పాల్సింది జీవో ఉండంగా
కట్టుకున్న వాటిని కూల్చేయాల్సిన అవసరం ఉందా లేదా? ఫస్ట్ వన్. రెండోది, ఇప్పుడు మీరు ఇంత పెద్ద వార్త రాసిరు కదా, సంతోషం, కొత్త పలుకు రాసిరు. 55 చెరువులు మీకు చూపిస్తున్నాం మేము. కేటీఆర్ రియల్ ఎస్టేట్ కంపెనీలకి రాసిచ్చిన చెరువులు ఇవన్నీ సిఎస్ఆర్ కింద డెవలప్ చేయమని. మీ ఛానల్ లోగో, మీ పేపరు ఈ 55 చెరువులు ఏ సిచ్యువేషన్లో ఉన్నాయో రాసే దమ్ము మీకుందా? వార్త రాసి విశ్లేషించరు కదా ఇంత పెద్దగా. మీ ఛానల్ లోగో ఈ 55 కన్స్ట్రక్షన్స్ లోపలికి వెళ్ళగలుగుతుందా? అన్ని దాదాపుగా వాసవి దగ్గర నుంచి మొదలు పెడితే అన్నీ మీకు యాడ్స్ ఇచ్చేవేగా కాదా? ఈ రక్తపు కూడు తింటున్న ఈ కన్స్ట్రక్షన్ కంపెనీలు కొన్ని, ఇవన్నీ కన్స్ట్రక్షన్ కంపెనీల యొక్క యాడ్స్ తీసుకోకుండా మీరు ఉండగలుగుతారా? మీరు ఇంత పెద్ద కథనం రాసిరు కూల్చివేతల మీద ఆహా ఓహో అని. ఇవి ఎందుకు కూల్తలేవని మేము అడుగుతున్నాం. చెరువులు కబ్జా చేసి కట్టిన ఈ కన్స్ట్రక్షన్ కంపెనీల మీద చర్యలు ఎందుకు తీసుకుంటలేరని మేము అడుగుతున్నాం. ఒక చిన్న యూట్యూబ్ ఛానల్గా ఇంతమంది ప్రజలని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ప్రభావితం చేస్తూ మాకున్న పరిధిలో ఒక చిన్న కెమెరాని తీసుకుపోయి ఇన్ని చెరువులను మేము చూపించే ప్రయత్నం చేస్తున్నాం కదా. మీది ఇంత పెద్ద వ్యవస్థ కదా, మీ ఛానళ్ళన్నీ వందల మంది ఎంప్లాయీస్ కదా. మీ దాంట్లో కెమెరాలే దాదాపు ఒక 20-30 కెమెరాలు ఉంటాయి కదా. ఒక 20-30 కెమెరామెన్స్ పనిచేస్తుంటారు కదా. 20-30 రిపోర్టర్స్ పనిచేస్తుంటారు కదా. జిల్లాకో రిపోర్టర్ ఉంటాడు, మండలానికో స్ట్రింగర్ ఉంటాడు. మరి ఈ చెరువుల కబ్జాల మీద మీరేమైనా గ్రౌండ్లోకి వెళ్ళి ఏమైనా రిపోర్ట్ చేసిరా? ఈ చెరువు కబ్జా అయింది, కంపెనీ కబ్జా చేసింది, ఈ లీడర్ కబ్జా చేసింది, దీన్ని కూలగొట్టాలని. ఎంత దుర్మార్గం అంటే, మేము పోయొచ్చిన కన్స్ట్రక్షన్ కంపెనీ దగ్గర కొన్ని ఛానళ్ళు ఇప్పుడు పోతున్నాయి. అంటే మీరు ఎక్కడున్నారు? మీ వ్యవస్థలు ఏం పనిచేస్తున్నాయి? మీరు సమాధానం చెప్పండి. మీరు విశ్లేషించేది చాలా బాగుంది. మీ విశ్లేషణను చాలామంది, కొన్ని వేల మంది, లక్షల మంది చూస్తారు. సో ఈ చెరువుల గురించి ఏంటో చెప్పండి ఒక్కసారి. ఈ 55 చెరువుల దగ్గర మీరు లోగో పెట్టగలుగుతారా నేను అడుగుతున్నా. ఈ 55 చెరువుల మీద మీరు ఫోకస్ చేయగలుగుతారా అని అడుగుతున్నా.